హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. 1867 సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టారు. టెలిఫోన్ కనిపెట్టినప్పుడు టెక్నాలజీ ఇంతగా డెవలప్ అవుతుందని, మొబైల్కి ఇంతగా అడిక్ట్ అవుతామని అప్పుడు ఆయన ఊహించి ఉండరేమో. ఈ రోజుల్లో మొబైల్ యూజ్ చేయని వాళ్ళు లేరు. శరీరంలో ఒక భాగంలాగా మొబైల్ అయ్యింది. రోజుకి కనీసం 4 నుంచి 5 గంటలు మొబైల్ యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. 8 నుంచి 10 గంటలు యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందులో సగం టైం సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నారు. మన మీద మనకి కంట్రోల్ లేని విధంగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. హెరాయిన్, కొకైన్, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే అడిక్ట్ అవుతారో అదేవిధంగా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. అమెరికన్ కమీడియన్ బిల్ మెహర్ చెప్పిన మాట, మీరు మీ మొబైల్ ఎక్కువసేపు యూజ్ చేసిన ప్రతిసారి మొబైల్కి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు స్మోకింగ్ అలవాటు చేసుకున్నట్లే అర్థం. స్టేటస్లు ఎంతమంది చూశారు? అప్లోడ్ చేసిన పిక్చర్కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఇలాంటి వాటిని చెక్ చేస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలకి మొబైల్ ఎంతవరకు అవసరమో మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది పేరెంట్స్కి పిల్లలతో టైం స్పెండ్ చేసే ఓపిక లేకపోవడం వల్ల, లేక ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల పిల్లల్ని సైలెంట్గా ఉంచడానికి మొబైల్ వాళ్ళ చేతులతోనే ఇచ్చి బానిసలుగా మారుస్తున్నారు. మొన్న నేను మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు 8 ఏళ్ల బాబు నాకు మొబైల్ ఇస్తేనే, గేమ్ ఆడుకొనిస్తేనే తింటాను, లేకపోతే తినను అని ఏడుస్తున్నాడు. అలా జరగడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అలవాటు చేసిన విధానం. చెడు అలవాట్లకి బానిస అవ్వడం వల్ల మెమొరీ, థింకింగ్, లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషన్స్ వీటి మీద ప్రభావం పడుతుంది. టైంకి వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి. మీరు టైంకి వాల్యూ ఇవ్వకపోతే మీ జీవితానికి వాల్యూ ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మీ టైంతోనే బిజినెస్ చేస్తారు. ఫ్రీగా వచ్చేది ఏది కూడా ఫ్రీ కాదు. మీరు ఏదైతే ఫ్రీ అనుకుంటున్నారో అది మీ సమయాన్ని తింటుంది అని తెలుసుకోవాలి. నాకు మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని సమాధానం తెలుసుకుంటే చాలు. సరదాగా మొబైల్ యూజ్ చేయడం తప్పులేదు, కానీ అనవసరంగా ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేసి తలనొప్పులు తెచ్చుకోవడం, సరిగ్గా నిద్రలేని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, చెడు అలవాట్లకి బానిస అవ్వడం జరుగుతుందా లేదా? మీలో ఎంతమంది మొబైల్ని ఎక్కువసేపు యూజ్ చేస్తున్నారు? మీకు మీరు సమాధానం చెప్పుకోండి. అది మీకు ఎంతవరకు మేలు చేస్తుంది? సరే, మరి ఈ అలవాటుకి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? డిజిటల్ మినిమలిజం. మొబైల్ ఒక పవర్ఫుల్ టూల్. మీరు మంచికి ఉపయోగించుకుంటే మీ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా చెడు కోసం ఉపయోగించుకుంటే మీ జీవితాన్ని నాశనం కూడా చేస్తుంది. ఫేస్బుక్ ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్స్ని కూడా దగ్గర చేస్తుంది. అదేవిధంగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది. మొబైల్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. యూట్యూబ్లో క్లాసెస్ విని చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో మంచి విషయాల్ని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. టాలెంట్ని ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటి కోసం కాకుండా చదువులు పక్కన పెట్టేసి, సరైన ఆలోచన విధానం పక్కన పెట్టేసి మొబైల్కి అడిక్ట్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. డిజిటల్ మినిమలిజంని ఫాలో అవ్వాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, డిఫైన్ కోర్ వాల్యూస్. ముందుగా థింక్ ఇన్ వాల్యూ. రోజుకి 24 గంటలు. ఆ 24 గంటల్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు? మీ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి వాటి కోసం మీరు ఎక్కువ టైం ఇస్తున్నారు? ఆ అలవాట్లు మీకు హెల్ప్ అయ్యేలా ఉన్నాయా లేదా? మిమ్మల్ని మీరు అడిగినప్పుడు రోజులో ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారనుకుందాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారనుకుందాం, వీడియో గేమ్స్ ఆడుతున్నారనుకుందాం. ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయా? హెల్ప్ చేస్తే ఎంతవరకు చేస్తున్నాయి? మీకు ప్రయోజనాలు లేని వాటిలో మీ విలువైన సమయాన్ని ఖర్చు పెట్టడం వల్ల మీ జీవితాన్ని సరైన విధానంలో మలుచుకునే అవకాశాన్ని దూరం చేసుకుంటారు. మైండ్ రిలాక్సేషన్ కోసం సరదాగా ఫేస్బుక్ యూజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి, కాదనడం లేదు, కానీ బానిసలా యూజ్ చేయొద్దు. సమస్య ఎక్కడి నుండి వస్తుందో తెలిసినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కనిపిస్తుంది. మీరు వేటిలో టైం వేస్ట్ చేస్తున్నారో తెలిసినప్పుడే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది కూడా అనుకున్న వెంటనే ఈజీగా అయిపోదు. ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది. మీరు రోజుకి 8 గంటలు మొబైల్ యూజ్ చేస్తున్నారనుకోండి. తర్వాత రోజు నుంచి 7 గంటలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 5 గంటలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మినిమం రోజుకి ఇంతకంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని మీకు అనిపించాలి. మీరు రియలైజ్ అవ్వగలగాలి. ఆ తర్వాత మాత్రమే అవసరానికి మొబైల్ యూజ్ చేయడం నేర్చుకుంటారు. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో చాటింగ్ చేస్తారు. మన పక్కన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత చాటింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా మాట్లాడడం మానేసి ఓన్లీ చాటింగ్ ద్వారా మాట్లాడేలా తయారవుతున్నారు. ఈ అలవాటు మొదట్లో మీకు సరదాగా అనిపించినప్పటికీ, ఇబ్బంది లేదు అనిపించినప్పటికీ తర్వాత మీరు చాలా నష్టపోతారు.
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయగలగాలి. నేచర్ని ఆస్వాదించాలి. అద్భుతమైన ప్లేస్ కనిపించినప్పుడు ముందు కళ్ళతో దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే కానీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఆ పిక్చర్ చూసుకొని జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది? ప్రతిదీ కూడా జ్ఞాపకంగానే మారిపోతుంది. సందర్భాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎంతమంది? నెంబర్ 2, డిజిటల్ డీక్లటర్. మొబైల్లో స్పేస్ సరిపోనంతగా యాప్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఆ యాప్ని యూజ్ చేస్తున్నామో తెలియకుండా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొబైల్లో అనవసరమైన యాప్స్ని ఇప్పుడే ఈ క్షణమే అన్ఇన్స్టాల్ చేయండి. మీరు వేటిలో టైం వేస్ట్ చేస్తున్నారో మీకు తెలుసు, కానీ మనసు పదే పదే యూజ్ చేయమని చెప్పడం వల్ల యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు వాటిని దూరంగా ఉంచడం అవసరం. టైంపాస్ కోసం ఓ యాప్ని ఓపెన్ చేసి టైం తెలియకుండానే గంటలు యూజ్ చేస్తారు. ఒకేసారి ఇవన్నీ సాధ్యం కాదు, కానీ చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడంతో ఏదైనా సాధ్యమే. నెంబర్ 3, స్పెండ్ టైమ్ అలోన్. సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు మిస్ అవుతారు. అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. అలాంటప్పుడే జీవితంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తెలుస్తుంది. సోషల్ మీడియాలో అందరూ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తారు, మన వాళ్ళే అనిపిస్తారు, కానీ అందులో నిజం చాలా తక్కువ. మీరు అబద్ధాన్ని నిజం చేసుకుని మోసపోతున్నంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అర్థం. నెంబర్ 4, ప్రాక్టీస్ టు అడాప్ట్. మీరు చేసేది తప్పు అని మీకు మీరుగా రియలైజ్ అవ్వనంతకాలం మీరు మారలేరు. 1000 మంది వచ్చి మీకు 1000 రకాలుగా చెప్పినా మీరు ఏదైతే అనుకుంటారో అదే చేయడానికి ఇష్టపడతారు. మంచి విషయాల్లో ఏమో కానీ చెడు విషయాల్లో మాత్రం ఇలాగే జరుగుతుంది. సో ముందుగా మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోండి. ఆ తర్వాత ఆ మిస్టేక్ని ఒకేసారి మీరు దూరం చేసుకోలేరు కాబట్టి స్టెప్ వైజ్గా దూరం చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మీ బ్యాడ్ హ్యాబిట్స్ కారణంగా మీరు జీవితంలో ఏం కోల్పోతున్నారో తెలుసుకోవాలి. ఓన్ రియలైజేషన్ మీకు 100% హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు మొబైల్ లేకుండా కాసేపు ఉండడానికి ప్రయత్నించండి. పెట్ని వాకింగ్కి తీసుకువెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళినప్పుడు మీతో మీరు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు సాధించాలనుకున్న వాటి గురించి నోట్స్లో నోట్ చేయడం అలవాటు చేసుకోండి. వాటిని చూసినప్పుడల్లా మీకు గెలవాలి అనే కోరిక పుడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మొబైల్తో ఎంతో నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, అదేవిధంగా జీవితాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.